2 నిమిషాలు ఎందుకు అడిగానంటే అక్కడి ప్రభుత్వం కోసం కూడా చెప్పాలి. అక్కడేమో బుల్డోజర్ పరిపాలన నడుస్తూ ఉంది, ఇక్కడేమో ఫామ్ హౌస్ పరిపాలన నడుస్తూ ఉంది. బుల్డోజర్ పరిపాలన వాళ్ళు సాగించడానికి ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నోట్ల రద్దని వచ్చారు. ఇక్కడేమో ఈయన కుర్చెక్కగానే ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి, ఉద్యమకారులను రోడ్ల మీదకి తీసుకురావడానికి ఈయన ఫామ్ హౌస్ పరిపాలన చేసుకోవాలని ఫామ్ హౌస్లో కూర్చొని ఎక్కడో ఎప్పుడో పల్లెలు వదిలిపెట్టిపోయినటువంటి దొరలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ జాగాలు వాళ్ళకు ఒప్పచెప్పడానికి ధరణి పెట్టిండు. అదేవిధంగా సమగ్ర సర్వే కూడా పెట్టిండు. 2 కుట్రలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమో నోట్ల రద్దుతో కుట్ర చేసింది. ఇక్కడ మరి ఈయన ఏం చేశారంటే సమగ్ర సర్వే తోటి ఈయన ఒక కుట్ర చేశారు. సమగ్ర సర్వే వలన పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అదేవిధంగా నోట్ల రద్దు వలన పేద ప్రజలకు న్యాయం జరగలేదు. ఈ 2 ప్రభుత్వాలు కూడబడుకొని ఇవాళ ప్రజలను పిచ్చోళ్ళని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఉద్యమకారులందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు అయినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఒక భుజాన వేసుకొని అన్ని పార్టీలని, అదేవిధంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మహిళలను కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మరి నాయకత్వం వహించినటువంటి కోదండరామ్ సార్ గారు కానీ, హరగోపాలరావు సార్ గారు కానీ, అదేవిధంగా మరి శ్రవణన్న కానీ మరి ఛానళ్లలో ఉండి ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇవాళ అదే ప్రజలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే మీరందరూ కూడా అదే ప్రజలందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా మరి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి చెట్టకొకటి పుట్టకొకరైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ముఖాలను పెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మరి ఏవైతే దుర్మార్గ పరిపాలన ఉందో ఇవాళ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పరిపాలన చేసినా కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి పరిపాలనే లేదు. ఎమర్జెన్సీ అప్పుడు ఎట్లా ఉందో మేము పుట్టలేదు, కానీ ఇప్పుడు మాత్రం 2 ప్రభుత్వాలు ఎమర్జెన్సీని చూపిస్తా ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళ మీద ఈడీ కేసులు మిగతా సిబిఐ కేసులు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గారు భూస్వాములందరినీ కూడా లోపర్చుకొని ఆయన ఇష్టారాజ్యంగా దొరల పాలన చేస్తా ఉన్నాడు. కాబట్టి పరిపాలన అంతనే కావాలంటే ఖచ్చితంగా ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఏకతాటికి రావాలా. మీ అజెండాలు పక్కన పెట్టి ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ పోరాటం చేశారో అదే ఉద్దేశంతో మరి మహిళలను కూడా ముఖ్యంగా మహిళలను కూడా కలుపుకొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ 2 నిమిషాల అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏం సాధించలేం. కేసీఆర్ గారు మొదటి ఆయన క్యాబినెట్ లో మహిళా మంత్రే లేదు, రెండోసారి 2 మాత్రమే పెట్టిండు. కాబట్టి ఆయన చేసినటువంటి చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఈసారి ఆయన గద్ద దింపకపోతే మళ్ళోసారి పరిపాలన వస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.